ఈరోజు విజయవాడ వరద బాధితుల కోసం మదనపల్లి కాన్స్టిట్యున్సీ విజయవాడ ప్రజల కోసం ఉంది అని చెప్పి ఒక నినాదం ఇస్తూ పూర్తిగా డిజాస్టర్ జరిగిన ఈ ఫ్లడ్లో ఒక పెద్ద డిజాస్టర్ అయింది. అది ఎఫెక్టెడ్ ఏరియా ఎక్కడెక్కడ ఉందో వాళ్ళందరికీ దాదాపు 5,000 మందికి పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న సహాయంకు ఒక తోడుగా మదనపల్లి నుంచి దాదాపు ఒక 500 గ్యాస్ స్టవ్లు, అదేవిధంగా రెగ్యులేటర్లు, అదేవిధంగా 5,000 మందికి సరిపోయే బియ్యము, నిత్యావసర వస్తువులు, ఇవే కాకుండా బెడ్షీట్లు, ఇవే కాకుండా వాళ్ళకి కావాల్సిన కూరగాయలు, టమాటాలు పూర్తి స్థాయిగా దాదాపు 50 నుంచి 60 లక్షల రూపాయలు సరిపోయేంత సరుకులు 2 లారీల్లో తీసుకువెళ్ళి మదనపల్లి నుంచి విజయవాడలో రేపు మార్నింగ్ ఎక్కడ ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియా ఉందో ఆ ఎఫెక్టెడ్ ఏరియాని చూసి పెద్దలు అక్కడ అనిల్ సింఘాల్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు ద గవర్నమెంట్ ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మనకు రాష్ట్రానికి దేశానికే ఆదర్శం పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆదర్శంగా తీసుకొని పూర్తి స్థాయిగా ఎఫెక్టెడ్ ఏరియాకి వాళ్ళకి తీసుకుపోయి ఇవన్నీ పంచడం మన ధర్మం, మన బాధ్యత. దానికి అనుగుణంగా ఈరోజు మన సబ్ కలెక్టర్ గారు వచ్చి ఇంత పరిశీలన చేసి చాలా సంతోషపడ్డారు. సేమ్ మనం కలెక్టర్ గారు కూడా ఇదే మెసేజ్ ఇస్తాము. తప్పకుండా ఇంత పెద్ద ఉప్పెనకు మనం కలిసి ఒక మానవతా దృక్పథం చాటుకుంటూ సకాలంలో విజయవాడ ఎవరైతే ఎఫెక్టెడ్ ప్రజలకు ఆదుకోవడం మన సాంప్రదాయం, మన బాధ్యత, మన మానవత్వం. దీనికి అదనుగా మనమందరం కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి నడుద్దాం. ఈరోజు సాయంత్రం బయలుదేరి రేపు తెల్లవారి విజయవాడకి వెళ్ళి ఈ సరుకులందరూ మదనపల్లి నుంచి దాదాపు తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఒక 20 మంది వస్తున్నారు. ఈ మొత్తం ఈ ఇష్యూలో తెలుగుదేశం పార్టీకి కావాల్సిన నాయకులు, ఇవే కాకుండా చాలామంది మా మహిళా అక్క చెల్లెళ్ళు ఇప్పుడే మైనార్టీ సోదరులు వాళ్ళ తరఫున కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని వచ్చారు. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. అది కూడా ఏదైతే మసీదులో కలెక్ట్ చేశారు అది కూడా దానికి మొత్తం చేస్తున్నారు. అన్ని విధాలుగా నా వంతు విరాళంగా నేను 5 లక్షల రూపాయలు ఇచ్చాను. పూర్తి స్థాయిగా పెద్ద ఎత్తున తప్పకుండా రేపు తీసుకుపోయి విజయవాడ ప్రజలు కలెక్ట్ చేస్తామని తెలియజేస్తాను.